ప్రాణం ఉన్నంత వరకే మనిషికి విలువ అంటారు. అదే ప్రాణం పోతే ఆ శరీరం మట్టిలో కలవాల్సిందే. కానీ మనిషి మరణించిన అవయవ దానం ద్వారా మరొకరిలో జీవించవచ్చు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కళ్ళు ఇలా మనిషిలోని ప్రతి అవయవం ఇంకొకరి ప్రాణాన్ని నిలుపుతుంది. ఈ సత్యాన్ని నమ్మిన వాళ్ళెందరో స్వచ్ఛందంగా అవయవ దానం చేసేందుకు ముందుకొస్తున్నారు. కానీ ఇక్కడ ఇలాంటిదే మరో కథ ఉంది. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. పుట్టినరోజు నాడు ఎవరైనా దాన ధర్మాలు చేస్తారు. అనాథలకు అన్నం పెట్టి ఆకలి తీరుస్తారు. కానీ ఇంకాస్త ముందుకెళ్లాడు 64 ఏళ్ల ఓ వృద్ధుడు. ఏకంగా తన శరీరాన్నే మెడికల్ కాలేజ్కి దానం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అది తన పుట్టినరోజునే. ఈ శరీర దానం చేయడం ఏంటని అనుకుంటున్నారా? ఈ ఆలోచన ఎలా వచ్చింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అసలు విషయం ఏమిటంటే, అమలాపురానికి చెందిన బంగారం వ్యాపారి రాధాకృష్ణ పుట్టినరోజునే శరీర అవయవదానం చేశాడు. 74 ఏళ్ల వయసులో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదండోయ్, తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం చేస్తూ అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజ్తో ఒప్పందం కూడా చేసుకున్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ, ప్రాణంతో ఉన్నప్పుడే కాకుండా ప్రాణం పోయిన తర్వాత కూడా తన శరీరం 10 మందికి ఉపయోగపడాలని ఈ నిర్ణయం తీసుకున్నా అంటున్నారు. తన 74వ పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నానని, హిందూ ధర్మం ప్రకారం కాల్చి బూడిద చేసే కన్నా తన శరీరం భావితరాలకు ఉపయోగపడాలని తెలిపారు. ఈ వయసులో కూడా 10 మంది బాగుపడాలని మీరు తీసుకున్న నిర్ణయానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈయన్ను చూసి అనేక మంది ముందుకొస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.